ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అనాది సంకల్పంలో భాగంగా దీన సేవకున్న నేను మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మజ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయండి ఆయన. వాక్యము మనిషి జీవితంలో మార్పును కలుగజేస్తుంది. వాక్యము మనిషిని ఆలోచింపజేస్తుంది. వాక్యము మనిషి జీవితాన్ని సరిచేస్తుంది. అలాంటి దివ్యమైన వాక్యాన్ని నా జీవితానికి స్వీకరించుకుని అన్వయించుకోవడానికి కృప చూపించండి ఆయన. నా జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికో నా తెలివితేటల్ని ప్రదర్శించుకోవడానికో కాదు, కానీ ఆత్మజ్ఞానం ద్వారా నీ ప్రజలతోనూ నాతోనూ మాట్లాడి ఆ వాక్యాన్ని మా జీవితాల్లో అన్వయించుకుని బ్రతికే కృప అనుగ్రహించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనము ఈ రోజున ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. నిరాశ నిస్పృహలో ఉన్నాడు, అలిసిపోయి ఉన్నాడు, సొమ్మసిల్లిపోయి ఉన్నాడు, భావోద్రేకాలతో నలిగిపోయి ఉన్నాడు. అలాంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియాని దేవుడు ధైర్యపరచడానికి, నేనున్నాను అని చెప్పి భరోసా ఇవ్వడానికి, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎడబాయను అని చెప్పి వాగ్దానం చేయడానికి దేవాతి దేవునికి ప్రవక్త అయిన ఇర్మియాకి మధ్యన చేయబడినటువంటి ఈ ఒడంబిక, ఈ వాగ్దానాన్ని మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోను దేశానికి చెరపట్టబోయేటువంటి దినాలు. ప్రజలందరూ కూడా విశ్వాస భ్రష్టులైపోయి ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా, ఆత్మీయత లేకుండా, దేవునికి లోబడలేనటువంటి భయంకరమైనటువంటి మొండి స్వభావంతో బ్రతుకుతున్న దినాలవి. అలాంటి దుర్దినాలలో ఇర్మియా అనేటువంటి గొప్ప ప్రవక్త తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఆ ప్రజల్లో నుంచి ప్రత్యేకించబడిన వాడిగా, ఆ ప్రజల్లో నుంచి ఏర్పరచబడిన వాడిగా తన యొక్క సేవా జీవితంలో దేవుడు తన నోటను ఉంచిన మాటలను ఏది చెప్పాడో దేవుడు అలాగే ప్రజలకు చేరవేసేటువంటి మంచి ప్రవక్త ఈ ఇర్మియా ప్రవక్త. ఇర్మియా ఇతని యొక్క తండ్రిని గురించి మనం చూసినట్లయితే హిల్కియా కుమారుడు. అతడు కూడా యాజకుడే, అంటే మన భాషలో ఒక దైవ సేవకుని యొక్క కుమారుడు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఇర్మియా ఆ రోజుల్లో బైబిల్లో లెక్కించబడినటువంటి ఆ యొక్క రోజుల్లో ఇర్మియా ప్రతి దినము పెందలకాడ లేచి ప్రార్థన చేసేవాడనే మాట ఇంచుమించుగా 11 సార్లు ప్రస్తావించబడింది. ఇలాంటి గొప్ప ప్రవక్త తల్లి గర్భంలో రూపించబడకుందే నేను ఏర్పరుచుకున్నాను, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు బాలుడు అని చెప్పొద్దు, నేను నిన్ను బలపరుస్తానని చెప్పి అనేకమైన వాగ్దానాల ద్వారా బలపరిచినటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క ఇర్మియా. అంతగా దేవుని యొద్ద నుంచి భరోసా పొందుకొని విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి ఇర్మియాకి ఈ రోజున భయంకరమైన సమస్య వచ్చి పడింది. ఏంటి ఆ సమస్య అంటే, ఆ యొక్క యూదా రాజ్యంలో, ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రజలు, అనేక దైవ సేవకులందరూ కూడా, ఇదిగో దేవుడు నాతో చెప్పాడు, ఈ ప్రాంతాన్ని దేవుడు కాపాడబోతున్నాడు, ఈ ప్రాంత ప్రజల్ని దేవుడు గెలిపించబోతున్నాడు, మీరు మా మాటలు నమ్మండి అని చెప్పి ప్రజలందరూ కూడా అక్కడున్న అధికారుల్ని మెప్పు పొందించడానికి, అక్కడున్న ప్రజల దృష్టిలో మంచి పొందుకోవడానికి, వాళ్ళ మనసులో వచ్చిన ఆలోచన ప్రకారంగా మనిషి యొక్క భజన చేయడానికి, రాజు యొక్క భజన చేయడానికి ఈ రోజున అనేక మంది ప్రవక్తలందరూ కూడా ఈ దేశంలో మనం సురక్షితంగా ఉంటాము అని చెప్పారు.
కానీ దైవ సేవకుడని ఇర్మియా దేవుడు ఏది చెప్పాడో అది మాత్రమే ప్రకటించే ఇర్మియా మనుషులు మెప్పు కొరకు, మనుషులు బాధపడతారనో, మనుషుల్ని నొప్పించకూడదనో, అలా కాకుండా దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పాలనే మనసు కలిగినటువంటి ఇర్మియా అక్కడ ఉన్నటువంటి యోధా ప్రజలతో, యోధా దేశపు రాజులతో, ఇశ్రాయేలు సర్వ సమాజముతో, ఇదిగో దేవుడు ఈ ప్రాంతాన్ని బబులోను చెరకి అప్పగించబోతున్నాడు. మీకు ఎంతగా చెప్పినా నాలాంటి ప్రవక్తలు అనేక మంది వచ్చి మీకు దేవుని ప్రేమను ప్రకటించిన మీ మనస్సులు మారకుండా మొండి స్వభావంతో ఉన్న కారణాన్ని బట్టి దేవుడే మీ అందరినీ కూడా బబులోను దేశానికి చెరగా అప్పగించబోతున్నాడు. ఆ చెరలోకి వెళ్ళిన వారు సురక్షితంగా ఉంటారు. ఆ చెరలో నుంచి దేవుడు మరలా 70 సంవత్సరాల తర్వాత విడిపించబోతాడు. మరలి ప్రాంతానికి వస్తారు. ఎవరైతే గనక ఆ బబులోను దేశానికి వెళ్తారో వారు సురక్షితంగా ఉంటారు. లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రవక్తలు చెప్పిన మాటలు విని మీరు కనుక ఇక్కడ ఉంటే మీరు ఖడ్గం పాలవుతారు, మీరు తేల్చుకోండి అన్నాడు. ఈ యొక్క సమాచారాన్ని ఇలా ప్రకటించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి రాజు మొదలుకొని ప్రజలు, అక్కడ ఉన్నటువంటి యాజకులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా మాట్లాడుకుని, అరే ఈ యొక్క ఇర్మియా అనేవాడు మొదటి నుంచి కూడా మనకి వ్యతిరేకి, మొదటి నుంచి కూడా మంచిగా మాట్లాడే మనసు వాడికి ఉండదు, వీడు ఒక దేశ ద్రోహి, మనతోనే ఉండి మన యొక్క మంచిని కోరుకోవలసిన వాడు, మనతోనే ఉండి మన యొక్క యోగక్షేమాల కోసం ఉండవలసిన వాడు, వీడే దుర్మార్గ మాటలు మాట్లాడుతున్నాడు, వీడే భయంకరంగా మనల్ని శపించినట్లుగా మాట్లాడుతున్నాడు, వీళ్ళందరూ చెప్పిన ప్రవక్తలు చెప్తున్న మాట ఏంటి, వీడు చెప్తున్న మాట ఏంటి అని చెప్పి అనేక మంది ఇర్మియాని దేశద్రోహి అని ముద్ర వేశారు. అనేక మంది ఇతడు భయంకరమైనటువంటి వ్యక్తి, ఇలాంటి వాడు మన యొక్క ప్రాంతంలో ఉండడం ఎంతో ప్రమాదకారి అన్నట్లుగా ముద్ర వేశారు. అంతేకాకుండా ఆ బబులు దేశానికి వీడికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. రాయబారి రహస్యాలు మోసేవాడు, అందుకనే బబులోను దేశానికి సపోర్ట్ చేస్తున్నాడు, బబులోను ప్రాంతానికి సపోర్ట్ చేస్తున్నాడు. అక్కడ ఇచ్చినటువంటి డబ్బుకి వీడు లంచాలకి వీడు లోబడిపోయాడేమో, అందుకనే బబులోను దేశానికి వెళ్దాము అని చెప్పి మనందరినీ కూడా భయపెడుతున్నాడు. ఇలాంటి వాడిని ఏం చేద్దాం అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకొని ఈ యొక్క ఇర్మియాని తీసుకువెళ్ళి, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పినట్టు ఇర్మియాని తీసుకువెళ్ళి ఒక భయంకరమైనటువంటి గోతులో పడవేశారు. ఒక భయంకరమైనటువంటి చెరసాల్లో అతనికి 2 చేతులకి సంఖ్యలు వేసి కాలుకి బొండాలు కట్టి అతన్ని తీసుకెళ్ళి గోతులో పడేశారు. ఆ గోతులో మగ్గిపోతున్నట్టు ఇర్మియా తినడానికి సరైన తిండి లేదు. ఆ యొక్క గోతులైన తన జీవితం అంతా కూడా అన్ని కూడా ఆ ప్రాంతంలోనే. అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇర్మియా అనుభవించాడు. ఎందుకనంటే గనక కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా సత్యము అనేది చేదుగా ఉంటుంది, నిజం అనేది చాలా మంది జీవితాల్లో కష్టతరంగా ఉంటుంది. ఈ రోజున చాలా మంది యొక్క జీవితాలు ఏ ఎండకి ఆ గొడుగు పడితే, ఎవరికి నచ్చినట్లుగా మాట్లాడితే, ఎవరు నొచ్చుకోకూడదని చెప్పి అందరినీ కూడా సంతోష పెట్టాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ మంచోళ్ళు, వాళ్ళు చాలా మంచోళ్ళు అనే భావంతో కలిగి ఉంటారు. కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి మంచిగా ఇలా కాదు అని చెప్పి మాట్లాడేటువంటి వారు ఈ రోజున చాలా మందికి వ్యతిరేకులు చాలా మంది దృష్టిలో వ్యతిరేకులుగా మారిపోతూ ఉంటున్నారు. దయచేసి నువ్వు ఏ కోవకు చెందిన వాళ్ళవో ఒకసారి ఆలోచించండి, ఏ ప్రాంతానికి చెందిన వారమో, ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ప్రవక్త, ఇలాంటి గొప్ప ప్రవక్త, తల్లి గర్భంలోనే దేవుడు కోరుకున్న ప్రవక్త, రోషం గల ప్రవక్త, ప్రజలని శాసించగల ప్రవక్త, దేశాల కొరకు ఉన్నతంగా ప్రార్థన చేసి ప్రవక్త జీవితంలో కొన్ని సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటో తెలుసా? భావోద్రేకము. తన యొక్క మనసులో ఉన్న బాధని వ్యక్తపరుచుకుంటున్న పరిస్థితి. ఈ రోజున ప్రతి మనిషిని కూడా భావోద్రేకాలు అనేవి ప్రతి మనిషిని కూడా ప్రభావితం చేస్తాయి. మన జీవితాల్లో మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు, మన కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితులు, సంఘంలో జరుగుతున్న పరిస్థితులు, సమాజంలో జరుగుతున్న పరిస్థితులు, అనేక పరిస్థితులు నిన్ను నన్ను కూడా భావోద్రేకాలకి గురి చేస్తూ ఉంటాయి. అలాంటి భావోద్రేకాలు అనేవి ఖచ్చితంగా చెడ్డవి అనడం కంటే మంచి ఎక్కువ జరగడానికి ఆస్కారం తక్కువ. ఈ రోజున చాలా మంది యొక్క జీవితాల్లో
భావోద్రేకాలు గురైనప్పుడు, మానసికంగా కృంగిపోయినప్పుడు, అనేక మంది నమ్మిన వారే మోసం చేసినప్పుడు, ప్రేమించిన వారే మనల్ని గాయపరిచినప్పుడు, ఆ భావోద్రేకాలతో మనకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? చచ్చిపోవాలి లేదా చంపేయాలి అనేటువంటి భయంకరమైనటువంటి ఆలోచన ఈ రోజున భావోద్రేకాలు ఈ రోజున మనిషిని ఎంతగా కంట్రోల్ చేస్తున్నాయో మనందరూ కూడా తెలుసు. అందుకనే ప్రతిరోజు కూడా పేపర్లో చూస్తే గనక భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త, పిల్లలను చంపిన తల్లి, తల్లిని చంపిన పిల్లలు, ఇలాంటి భయంకరమైన వార్తలు మనం వింటున్నానికి కారణం వాళ్ళకి ప్రేమలే కాదు, పిల్లలంటే ప్రేమలే కాదు, వాళ్ళ జీవితాల్లో వచ్చిన భావోద్రేకాలని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక, వాళ్ళ జీవితాల్లో వచ్చిన భావోద్రేకాలని అదుపు చేసుకునేటువంటి ఆ శక్తి లేక వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? భావోద్రేకాలలో మనం తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదకారిగా ఉంటాయి. భావోద్రేకాలు మనం తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మనకి హాని చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మనుషులుగా మనందరం కూడా భావోద్రేకాలు ఉండకుండా, ఎక్కడా కూడా ప్రేమాపేదం లేకుండా, అనురాగాలు లేకుండా మీ హృదయాలు కఠినంగా ఉంచుకోండి అని నేను చెప్పను. కానీ దయచేసి భావోద్రేకాలు అనేవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి, భావోద్రేకాలు అనేవి మన జీవితాలలో ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అన్నది మాత్రం చాలా ప్రాముఖ్యం. దయచేసి ఇలాంటి పరిస్థితిలోనే ఈ యొక్క ఇర్మియా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలోనే ఇర్మియా దేవునితో మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయంలో చూడండి, 15వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. 15వ అధ్యాయం 17వ వచనం. సంతోషించే వారి సమూహములో నేను కూర్చోలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏ కాకినే కూర్చుంటిని. నా బాధ ఎలా ఎడతగినదాయను, నా గాయములెల్లా ఘోరమైనదాయను. అది స్వస్థత పొందనేల. నిశ్చయముగా నీవు నాకు ఎండమావుదవుదువా, నిలువని జలమునవుదువా. చూడండి, తన బాధతో ఈ రోజున దేవుని వాక్యం ఉన్న ప్రేమిట్లారా, తన జీవితంలో వచ్చిన కష్టాన్ని బట్టి, ఎటు చూసిన అవమానాలు బట్టి, మంచి చేసిన చెడు ఎదురవుతున్న పరిస్థితిని బట్టి, ప్రేమించిన వారే ద్వేషిస్తున్న పరిస్థితిని బట్టి, ఆయన వారే ఒక ద్రోహి అని చెప్పి ముద్ర వేసిన కారణాన్ని బట్టి, తీసుకెళ్లి జైల్లో మంచి యథార్థత మాట్లాడినందుకు పదార్థం కరువైపోయి జైల్లో పడవేసినందుకు తన బాధ అంతా కూడా దేవునితో ఎలా చెప్పుకున్నాడో చూడండి. నా బ్రతుకంతా కూడా ఎడారిగా మారిపోయింది. నేను మాట్లాడే ప్రతి మాట కూడా కడుపు మంటతో మాట్లాడుతున్నాను. నా జీవితం నాకు వచ్చిన బాధలన్నీ కూడా ఎడతాక నిలిచినవి. నా గాయాలన్నీ కూడా మాన్పజాలనవి. ఎంత ఘోరమైన గాయాలున్నాయో నీకు తెలుసు. స్వస్థత పొందలేనా, నేను స్వస్థత పొందలేని స్థితిలో ఉన్నాను. అంతేకాకుండా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులైపోయావు. అదిగో అప్పుడే మంచి జరుగుతుంది అనుకు వెళ్తుంటే ఆడికి వెళ్ళేస్తే నీళ్ళు ఉండలేదు, ఎండమావులే నీటి ఓట్లని పరుగులు పెడుతున్నాను. నా జీవితం ఎలా ఉంది, నా పరిస్థితి ఎలాగుంది, నేను ఎవరితో చెప్పుకోవాలి ఆయన అని చెప్పి తన బాధని, తన కష్టాన్ని, తన దుఃఖాన్ని దేవాతి దేవునికి వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవాతి దేవునికి చెప్తూ ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి స్థితుల్లో ఈ యొక్క ఇర్మియాకి దేవుడిస్తున్నటువంటి దివ్యమైన సమాధానం ఈ రాత్రి కాల, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ప్రేమ బిడ్డలారా, మన జీవితాల్లో నువ్వు సేవకుడు కావచ్చు, మన ఒక విశ్వాసి కావచ్చు, ఒక మంచి ఎవాంజలిస్ట్ కావచ్చు, నీ జీవితం నా జీవితంలో ఖచ్చితంగా ఇర్మియా నడిచిన మార్గాల్లో మనకు కొన్నిసార్లు మనం నడవలసి వస్తుంది. ఇర్మియా ఏ విధముగా తన జీవితంలో ఎలాంటి కష్ట నష్టాల గుండా, బాధల గుండా, అవమానాల గుండా, మంచి చేసినా కానీ చెడుద్రవున పరిస్థితి ఏ విధంగా అనుభవించాడో మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా అలాంటి పరిస్థితి మనం ఎదుర్కోవలసినటువంటి వారమై ఉన్నాం. మనం ఎవరము కూడా అతీతులము కాదు. మన జీవితాల్లో నేనే కనుక దేవుడు పిలిస్తే, దేవుడే కనుక నన్ను పిలిస్తే ఎందుకు నా సేవ అభివృద్ధి చెందట్లేదు, నన్నే కనుక దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పరచుకుంటే, నేను ప్రార్థన చేస్తుంటే ఎందుకు సంఘం అభివృద్ధి చెందట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను పట్టకూటి కోసము ఈ వృత్తిని పట్టావని చెప్పి అవమానపరిచేవారు ఎంతమంది, లేదా నీ జీవితం ద్వారానే మా బ్రతుకులు ఎలా అయిపోయినాయని చెప్పి అవమానపరిచేవారు ఎంతమంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇర్మియా ఎదుర్కొన్నటువంటి సమస్య, ఈ ప్రపంచంలో అనేక మంది వ్యక్తులు, ఈ ప్రపంచంలో జీవించే అనేక మంది వ్యక్తులు మన దైనందిక జీవితాల్లో ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులకి ఏ ఒక్కరము కూడా అతిథులము కాదు.
మన జీవితాల్లో కొన్నిసార్లు అనేకమైనవి ఎండమావులే నీటి ఒడ్ల కనిపిస్తూ ఉంటాయి. మానని భయంకర గాయాలు, మానని భయంకరమైన వేదనలు, అనేకమైనటువంటి దుఃఖములు నీ జీవితంలో వెంటాడుతూ ఉన్నప్పుడు నీకొచ్చే ప్రశ్న, నీకొచ్చే ఆలోచన, నన్ను దేవుడు చూస్తున్నాడా? నన్ను దేవుడు ఎన్నుకున్నాడా? నేను దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నానా? దేవుడికి నేను ఇష్టకరంగా ఉంటున్నానా? ఒకవేళ దేవుడే నన్ను ఇష్టపడితే, దేవుడే నన్ను కోరుకుంటే, దేవుడి సేవ అప్పగిస్తే, దేవుడే నన్ను సేవకు పిలిస్తే నా జీవితంలో వస్తున్నటువంటి ఎడతెరుపులైనటువంటి కష్టాలకి కారణాలేంటి? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను దూరం చేస్తాడేమో, దేవుడు నన్ను గురించి ఆలోచించట్లేదేమో, నన్ను మర్చిపోయాడేమో అని చెప్పి ఈ రోజున చాలా మంది వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎదురవుతున్న భావోద్రేకాలను బట్టి దేవుణ్ణి ప్రశ్నించేవారు, దేవుణ్ణి అనేక రకాలుగా దేవాన్ని ఉన్నామని చెప్పి బాధపడేవారు ఈ రోజున ప్రపంచంలో లేకపోలేదు. ఈ వాక్యం వింటున్న నా జీవితంలో ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చితే ఇర్మియాకు దేవుడు ఏ విధమైన వాగ్దానం చేస్తాడో, ఇర్మియాని ఏ విధంగా ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయట తీసుకురావడానికి దేవుడు ఏ విధముగా చక్కని వాగ్దానం చేశాడో, ఈ యొక్క వాగ్దానాన్ని నా జీవితంలో దేవుడు నెరవేర్చడానికి దేవుడు కృప చూపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి సందర్భం కూడా మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మరొకసారి ఈ యొక్క ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నిన్ను నీ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను. నిన్ను రక్షించుటకును, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయించకపోదురని యెహోవా దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అయిన ఇర్మియా తీవ్రంగా నిరాశపడ్డాడు. కానీ దేవుడు ఇర్మియాకు కష్ట పరిస్థితుల్ని తీసేస్తాను, నా కుమారుడా నీకున్నటువంటి కష్టములన్నీ నేను తొలగిస్తాను, నా కుమారుడా నీకు నేను తోడుగా ఉన్నాను, నీకు ఎదురే లేదు అని అంటలేదు. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నీతో వారు యుద్ధము చేస్తారు కానీ నేను నీకు తోడై ఉన్న కారణాన్ని బట్టి వారు నీ మీద విజయము పొందజాలరు. ఎందుకు విజయం పొందజాలరు అంటే, ఎవరో కూడా పడగొట్టలేనటువంటి దుర్భేజమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రాకారాన్ని, ఇత్తడి ప్రాకారాన్ని నేను నీ చుట్టూ ఉంచుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగా 15వ అధ్యాయము 20వ వచనం అంతా కూడా వాగ్దానపు సందేశాన్ని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. నేను నిన్ను ప్రజలకి ఇత్తడి ప్రాకారంగా చేస్తాను, బలమైన ఇత్తడి ప్రాకారంగా చేస్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకో, నీతో వారు యుద్ధము చేస్తారు కానీ వారు నీ మీద విజయాన్ని పొందలేరు. ఎందుకు విజయం పొందలేరు అంటే, నేను నీకు తోడుగా ఉన్నాను. అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలలో నా కృప నీకు చాలును అన్నాడు కానీ నీకున్నటువంటి ఆ సమస్య పూర్తిగా తీసివేస్తాను అని అనలేదు. ఎందుకనంటే మనం హెచ్చిపోకున్నట్లుగా దేవుడు కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితుల్లో కొన్ని రకాలైన ముళ్ళులని, కొన్ని రకాలైనటువంటి భావోద్రేకాలని దేవుడు మనకి ఆయనే అనుమతిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, వారు నీతో యుద్ధము చేస్తారు కానీ వారు నీ మీద విజయం పొందలేరు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నీకున్నటువంటి బాధల్ని నేను తీసేస్తానని చెప్పట్లేదు. గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఆలోచించు. నీ చుట్టూ కూడా ఎవరో కూడా నిన్ను పడగొట్టలేనటువంటి ప్రాకారం, ఇత్తడి ప్రాకారమును నీ చుట్టూ నేను కడతాను అంటున్నాడండి. అంటే ఇత్తడి ప్రాకారం అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటికంటే బలమైనది ఇత్తడి గంగాళం. అంటే పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో అనేక ఉపకరణాలన్నీ కూడా ఇత్తడితో చూసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఈ ఇత్తడి ఎంత బలమైనదంటే ఎవరునూ పడగొట్టజాలనటువంటి ఒక చక్కని ప్రాకారాన్ని కడతానంటున్నాడు. క్రైస్తవ జీవితాలలో మనమందరము కూడా కోరుకోవలసింది ప్రాకారము అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజున ఇర్మియా చుట్టూ కూడా దేవుడు ప్రాకారం కడతాను అని అంటున్నాడంటే, ప్రాకారానికి పూర్వకాలంలో కానీ ఈ రోజుల్లో కానీ చాలా ప్రాధాన్యత అనేది దాగి ఉంది. మనందరూ ఎరుగుదు కదా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల యాత్రలో వాళ్ళకి ఎదురైనటువంటి ఎరుకో గోడలు ఎంత భయంకరమైన గోడలు మన అందరికీ తెలుసు.
ఎందుకు ఎరుకో వాళ్ళు అంత గోడలు నిర్మించుకున్నారు అని మనం చూస్తే, ఎరుకో అనే ప్రాంతం, ఆ పురాతనమైన ప్రాంతంలో దివ్యమైనటువంటి అనేకమైనటువంటి వస్తువులు కానీ, సంపద కానీ, శ్రేష్టమైనటువంటి వాటివన్నీ కూడా దాగి ఉన్నాయి కాబట్టి వాటిని వాళ్ళు భద్రపరుచుకోవడానికి, శత్రువు అనేవాడి లోపలికి రాకుండా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు వెళ్లకుండా దుర్భేద్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి గోడలను వాళ్ళ చుట్టూ కూడా నిర్మించుకున్నారు. అవి దేన్ని సూచిస్తున్నాయంటే, లోపల ఉన్న దేశము ప్రత్యేకించబడిన దేశం, లోపల ఉన్న దేశము ఒక సంపన్నమైన దేశం. కాబట్టి ఈ యొక్క చుట్టూ కూడా ప్రాకారాలు నిర్మిస్తూ ఉంటారు. అందుకనే ఆయా దేశస్తులందరూ కూడా బార్డర్స్కి అంటే ప్రాకారాలకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇది ఆధ్యాత్మిక కోణంలో మనం చూస్తే ఈ రోజున క్రైస్తవ సమాజం అంతా కూడా విస్మరిస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? మన చుట్టూ ప్రార్థనా ప్రాకారాలు ఉన్నాయా? నీ కుటుంబం చుట్టూ ఒక భర్తగా, ఒక తల్లిగా, ఒక భార్యగా కుటుంబం చుట్టూ కూడా ప్రార్థనా కంచె ప్రాకారాలని మనం కట్టుకునే వారుగా ఉంటున్నామా? యోబుని గురించి రాయబడిన మాట, సాతానుడు దేవునితో మాట్లాడుతున్న మాట, ఇదిగో యోబు కలిగినదంతటికని, అతను కలిగి ఉన్న ఆస్తంతటికి కూడా నీవు ప్రాకారముగా నిలబడ్డావు. అతడు చేసిన ప్రార్థనలు ప్రాకారంగా ఉన్నాయి కాబట్టి శత్రువు అనేవాడు ప్రవేశించకుండా అవి అడ్డుగా ఉన్నాయి. ఈ రోజున మనం కూడా ప్రాకారాలు నిర్మించుకునే వారిగా, ప్రార్థనా ప్రాకారం నిర్మించుకునే వారిగా ఉండాలి. యెరూషలేము ప్రాంతంలో సర్వం కోల్పోయి అన్నీ కూడా శత్రువులైన బబులోను రాజ్యాలందరూ కూడా తీసుకుపోయారు, సమూలంగా నాశనం చేయబడింది. అలాంటి సందర్భంలో నెహెమ్యాకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? నెహెమ్యా ఆలోచించిన ఆలోచన, అరే శత్రువులు మరలా ప్రవేశించుకున్నట్లుగా ఈ దేశము ఏ విధంగా సుభిక్షంగా ఉండేదో ఆ సుభిక్షంగా మరలా తయారు చేయాలంటే ఖచ్చితంగా మొదట లోపల కాదు బిల్డింగ్ కట్టుకోవలసినవి, లోపల కాదు సిరి సంపదలు దాచుకోవలసినవి, మొదట మనమందరము కూడా మన చుట్టూ కూడా ఈ యొక్క ప్రాకారాన్ని పునర్నిర్మించుకోవాలి, మరలా పునర్నిర్మించుకోవాలని చెప్పి కంకణం కట్టుకొని విశ్వాసముతో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు వచ్చినా కానీ ఈ యొక్క నెహెమ్యా విశ్వాసయాత్ర ముందుకు సాగిపోయి ఆ యొక్క యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాకారాలన్నింటినీ కూడా 52 రోజులు నిర్మించడానికి ఉన్నతంగా ఒక కంకణం కట్టుకున్నాడు. ఎందుకనంటే ప్రాకారాల యొక్క విలువ నెహెమ్యాకు తెలుసు, ప్రాకారం యొక్క గొప్పతనం ఆ నెహెమ్యాకు తెలుసు. ఈ రోజున నేను అడుగుతున్నా, సంఘము చుట్టూ ప్రార్థనా ప్రాకారాలు ఉన్నాయా? నీ కుటుంబం చుట్టూ ప్రార్థనా ప్రాకారాలు ఉన్నాయా? మన క్రైస్తవ జీవితమే అనుదినము కూడా పోరాటాలు, మనుషులతో పోరాటం, శత్రువుతో పోరాటం, అపవాదితో పోరాటం. ఈ పోరాటాలలో వారు నీ మీద యుద్ధం చేయకుండా నిన్ను భద్రపరుస్తానని దేవుడు చెప్పట్లేదు. కానీ ప్రతి యుద్ధంలో కూడా నువ్వు గెలుపొందడానికి, ప్రతి యుద్ధంలో కూడా నీ విజయం సాధించడానికి దేవుడు నీకు నాకు కూడా ప్రార్థన ప్రాకారాన్ని ఈ ఉదయకాల సమయం నిర్మించడానికి దేవుడు కృప చూపించిన గాక. ప్రాకారానికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? మంచి దాన్ని బయటికి వెళ్ళిపోకుండా, చెడుని లోపలికి రాకుండా, శత్రువు లోపల ప్రవేశించకుండా, లోపల ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వెళ్ళిపోకుండా భద్రపరిచేదే ప్రాకారం. కాబట్టి మనం అందరము కూడా ప్రాకారాల్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రాకారం ఉన్నటువంటి గొప్పతనం గురించి మనం వింటున్నప్పుడు చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 15-16 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 15-16 వచనాలు. అయితే ఈ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించినంతసేపు అపాయము కానీ కష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రిని పగలు మా చుట్టూ ప్రాకారముగా ఉండారు. అందరూ కూడా ప్రాకారము అని దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఈ మాట యొక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే, దావీదు అరే నేను ఎంతో మేలు చేశాను కదా నాబాల్ అనే వాడికి, అతని యొక్క కాపరులకి, నాకు కొంచెం కష్టం వచ్చింది కాబట్టి వెళ్ళి నాకు సహాయం చెయ్యి అని అడగడానికి నేను వెళ్ళడం ఎందుకు,
అతడు కృతజ్ఞతాభావం కలిగిన వాడు కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి కొంతమందిని పంపిద్దామని చెప్పి పంపించాడు. ఈ నాబాల్ అనేవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నాబాల్ అనేవాడు దావీదుని ఎంత గాయపరిచాడంటే, దావీదా వాడెవడు, వాడు అడిగితే ఇచ్చేయాలా, వాడెంత, వాడి బ్రతుకు ఎంత, ఆఫ్టర్ ఆల్ ఆ దేశం యొక్క రాజు అని తరిమేస్తే ఆ తలదాచుకోవడానికి అక్కడక్కడ తిరుగుతా రోడ్లను తిరుగుతున్న వ్యక్తి ఏదో తప్పుజారి నా దగ్గరికి వచ్చాడు, నా దగ్గర ఉన్నాడు, అంత మాత్రాన్న నేను వాడికి సహాయం చేయాలా అని చెప్పి మాటల ద్వారా దావీదుని గాయపరిచాడు. దావీదు భావోద్రేకాలకు లోనై అతడు కోపముతో నాబాలు దగ్గరికి వెళ్ళాలని అనుకుంటా ఉన్నాడు. అటువంటి సందర్భాలలో ఈ యొక్క దావీదు యొక్క శిష్యులు మాట్లాడిన ఆ మాట అక్కడ ఉన్నటువంటి నాబాలు యొక్క పనివారు అబిగయీలుతో మాట్లాడుతున్న సందర్భం మనం చూసినట్లయితే, అమ్మా, ఈ రోజున దావీదు కానీ దావీదుతో పాటు ఉన్న వాళ్ళు కానీ చాలా మంచివాళ్ళు. వాళ్ళు మనకు మేలు చేసిన విషయాన్ని మన యజమాడైన నాబాలుకి అర్థం కావట్లేదు, అపార్థం చేసుకుంటున్నాడు. ఈ నాబాల్ అనే వ్యక్తి ఈ దావీదుని అపార్థం చేసుకుంటున్నాడు. కానీ వాస్తవంగా నాబాలు అనేటువంటి వ్యక్తికి దావీదు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత మేలు చేయడో చెప్తాను విను. మేము గొర్రెలు మేపడానికి వెళ్ళినప్పుడు మేమున్న స్థలానికి దావీదు ఉన్నటువంటి వారు వచ్చారు. వచ్చిన వాళ్ళు కొన్ని నెలల పాటు వాళ్ళతో కలిసి మేము బ్రతికాం, కొన్ని నెలల పాటు వాళ్ళతో కలిసి జీవించాం. వారి వల్ల మాకు ఎక్కడా కూడా ఎంత అపాయము రాలేదు. ఎంత స్నేహబంధాన్ని కాపాడుకున్నారంటే, మేము వాళ్ళ దగ్గరున్నంతసేపు కూడా మా గొర్రెల మందలో ఒక్క గొర్రె కూడా తొలగిపోలేదు, సురక్షితంగా ఉన్నాం. ఒక్క మాటలు చెప్పాలంటే, మనం కలిగి ఉన్న ఆస్తంతటి కూడా, ఈ గొర్రెలు అనేటువంటి ఈ ఆస్తంతటికి మాతో పాటు ఉన్న పశువులకి దావీదుతో పాటు ఉన్న వారందరూ కూడా దావీదుతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాకారంలాగా వాళ్ళు కాపాడారు, వాళ్ళు భద్రపరిచారు. కాబట్టే ఈ రోజున మేమందరం మాకు కలిగినటువంటి ఆస్తంతా కూడా చాలా భద్రంగా కాపాడబడింది. ఈ విషయం అనేది నాబాలు గారు గుర్తించట్లేదమ్మా అని చెప్పి నాబాలు దగ్గర ఉన్నటువంటి పనివారు అబిగయీలుతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంత చక్కని సందర్భం ఇక్కడ మనం చూడండి, ఎంత చక్కని మాట ఇక్కడ మాట్లాడుతున్నారో చూడండి. ఈ రోజున మేము ఎలా సుభిక్షంగా ఉన్నామంటే, ఆ దావీదుతో పాటు ఉన్న వారు చూపించినటువంటి ఉన్నతమైన చొరవ, వాళ్ళు చూపించిన ప్రేమ మేము మాటలతో చెప్పలేను. నిస్వార్థంగా మా దగ్గర నుంచి ఏది ఆశించకుండా మేము పడుకున్న గొర్రెలను వాళ్ళు కాపాడేవారు, ఏ శత్రువు రాకుండా వాళ్ళు భద్రపరిచేవారు, మాతో చాలా స్నేహంగా వాళ్ళు మెలిగేవారు. అలాంటి వారిని ఈ నాబాల్ అనేటువంటి మోటివాడు అపార్థం చేసుకోవడం తప్పు కాదమ్మా అని చెప్పి అబిగయీలుతో ఇక్కడ ఉన్నటువంటి పని వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రాకారానికి ఉన్న గొప్పతనం. ప్రాకారం అంటే గనక కాపాడబడినది. ఇక్కడ దావీదు మాకు సహాయం చేశాడనే మాట మాట్లాడడం కంటే దానికి మించిన స్థాయిలో వారు మాకు ప్రాకారంగా ఉన్నారు, అంటే వారు మాకు భద్రపరిచారు, వాళ్ళు మా చుట్టూ ఒక కంచెగా ఉన్నారు, ఒక కోటగా ఉన్నారు అని చెప్పి దావీదు చేసిన మంచిని వాళ్ళు ఏ విధంగా ప్రచురం చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని ప్రియ బిడ్డలారా, మీకు నాకు కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఈ రోజున మా కుటుంబం ఎలా ఉన్నదంటే, ఆయన ప్రార్థన మాకు కంచిగా ఉంది, నా తండ్రి ప్రార్థన మాకు కంచిగా ఉంది, నా తల్లి ప్రార్థన కంచిగా ఉంది, మా యొక్క అన్న ప్రార్థన మాకు ప్రార్థన కంచిగా ఉందని నిన్ను గూర్చి నన్ను గూర్చి కూడా అనేక మంది గొప్పగా మాట్లాడుకునేటట్లుగా మనమందరము కూడా ప్రార్థన కంచెని కాపాడుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే గనక రెండవ మాట యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. దొరకలేదమ్మా?
యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం నేను చదువుతున్నాను. 30వ వచనం. దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడను కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేశమును పాడు చేయకున్నట్లు కలిగి ఉన్నటువంటి ప్రాకారాలను దిట్టపరచుటకును, చూడండి, కలిగి ఉన్న ప్రాకారం దిట్టపరచుటకు బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని ఎంత విచారించిన ఒక్కడైనా కనబడలేదు. నిన్ను నన్ను కూడా దేవుడు ఎలా చేయాలని ఆశపడుతున్నాడంటే, దేశము పాడైపోకుండా, కుటుంబము పాడైపోకుండా, సంఘము పాడైపోకుండా, సమాజము పాడైపోకుండా, ప్రాకారాలు పాడైపోకుండా ఉన్నట్లుగా వాటిని దిట్టపరచుటకును బద్దలైపోయిన సందుల్లో నిలుచుటకును తగిన వాడు ఎవడని ఎంత విచారించినా ఒక్కడో కూడా కనపడలేదు. ఈ రోజున పడిపోయిన ప్రాకారాలు, కూలిపోతున్న ప్రాకారాలు, బ్రద్దలైపోయిన సందులలో నిలబడి సమాధానపరిచి, నేను చుట్టూ కూడా ప్రాకారంగా నేను కాపాడుతాను, దేశం పాడైపోకుండా కాపాడుతాను ప్రాకారంగా అని చెప్పి ప్రాకారాలు దిట్టపరిచేవాడు ఎవడున్నాడని దేవుడు ఎదురు చూస్తుంటే, ఈ మధ్యాహ్న కాల సమయం నేనున్నాను ప్రభా, నా కుటుంబం పాడైపోకుండా, నా సంఘం పాడైపోకుండా, నా యొక్క సమాజం పాడైపోకుండా నన్ను ఒక ప్రాకారంగా చేయను ఆయన. ఎక్కడ బండ సందులు వచ్చినాయో, ఇద్దరు మధ్య ఎక్కడైతే కానీ భేదాభిప్రాయాలు వస్తాయో వాళ్ళ మధ్య నేను మధ్య వ్యక్తిగా ఉండి ఆ గ్యాప్ని, ఆ సందుని పూర్తి చేసి నేను కాపాడేటువంటి స్థితి నాకు ఇవ్వను ఆయన. బండ సందు నిలబడాలి. నేను ఇందాక నుంచి ప్రాకారాలు అంటే కనుక, ప్రాకారాలు మనకు కలిగి ఉన్న ఆస్తికి కావాలి, ప్రాకారాలు మన ఇంటికి కావాలి, ప్రాకారాలు మన దేశానికి కావాలి, ప్రాకారాలు సమాజానికి కావాలి. అంతేగాని ప్రాకారాలు మనిషికి మనిషి మధ్య ఉండకూడదు. ఈ రోజుల్లో ప్రాకారాలు ఎక్కడ కట్టుకోవాలో అక్కడ వదిలేస్తున్నాం, ఎక్కడ కట్టుకోకూడదు అక్కడ మనము కట్టుకుంటున్నాం. అవునే కాదండి? అవునే కాదు? ఈయనకి నాకు మాటలు ఉండకూడదు అనుకోండి, నేను కట్టేస్తాను గోడ. అసలు ఆ ముఖం కూడా చూడడానికి నాకు ఇష్టం లేదన్నట్లుగా, నేను ప్రత్యేకమైన వాడిని అన్నట్లుగా నా చుట్టూ కూడా ఒక ప్రాకారం కట్టేసుకుని ఇంకా సమాజంతో నాకు సంబంధం ఉండదు, ఆ వ్యక్తితో నాకు సంబంధం ఉండదు, ఆయన మొహం కూడా చూడడానికి ఇష్టపడను. ఇది కాదు దేవుడు కోరుకుంటుంది. ఈ ప్రాకారాలు కాదు దేవుడు కోరుకుంటుంది. దిట్టైన స్థలాల్లో ప్రాకారం మీద కూర్చొని శత్రువైన సాతానుడు, శత్రువైనటువంటి అపవాదులు, శత్రువులు అనేక మంది ఏ మార్గం గుండా వస్తున్నారు, ఎక్కడ గ్యాప్ వచ్చింది, ఎక్కడ బండ సందులో ఉంది, ఆ బండ సందును ఆధారంగా చేసుకుని లోపల ప్రవేశించి దేశంలో విలువైన వాటిని వాళ్ళు దొంగిలిస్తారేమని చెప్పి మీరు ప్రాకారం మధ్యన కూర్చొని ఒక వాచ్మెన్ లాగా మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. నిద్రాహారాలు లేకుండా ఎప్పుడు కూడా మెలకుగా ఉండి ప్రాకారాల్ని కాపాడుకునేటువంటి పరిస్థితి అనేది సేవకుడిగా నాకు ఉండాలి, విశ్వాసులుగా మీకు ఉండాలి, తండ్రులుగా మీకు ఉండాలి, తల్లులుగా మీకు ఉండాలి. అందరము కూడా ప్రాకారాల్ని జాగ్రత్త కాపాడుకోవడానికి దేవుడు మనందరూ కూడా కృప చూపించును గాక. హల్లెలూయా. రైట్. మొదటిది, ప్రాకారము దేవుని చేత కాపాడబడుతుంది. రెండోది, ప్రాకారం అనేది అపాయము, నష్టము ప్రజలకు సమీపించకుండా రక్షిస్తుంది. మూడోదిగా మనం చూసినట్లయితే యెహెజ్కేలు 32:30 చూస్తే, ప్రజలు పాడైపోకుండా, కుటుంబం పాడైపోకుండా, సంఘం పాడైపోకుండా రక్షిస్తుంది ప్రాకారము. తర్వాత మనం చూసినట్లయితే భయము నుంచి ధైర్యపరుస్తుంది. సంఖ్యాకాండం 32:17 ఇశ్రాయేలీయులు వారి వారి స్థలములకు చేర్చే వరకు వారి ముందర యుద్ధమునకును సిద్ధపడి సాగుదు. దేవునికి స్తోత్రాలు. నా ప్రజలు, నా పిల్లలు భయము లేకుండా బ్రతుకుట కొరకు ఏం చేయాలంటే ప్రాకారం గల పురములో నివసించాలి. అంతేనండి. అక్కడ కోరుకుంటుంది ఏంటంటే, నా పిల్లలు
ప్రాకారం గల పురములోనే నివసించాలి. ఎందుకంటే ప్రాకారం లేకపోతే భయం పట్టుకుంటుంది. అవునా కాదండి? మనకి ప్రహారీ గోడ లేదనుకోండి, దొంగల భయం ఉంటుంది. ప్రహారీ గోడ లేకపోతే పాములు వస్తాయని భయం ఉంటుంది. ప్రహారీ గోడ లేకపోతే కనుక ఏదన్నా మృగాలు వస్తాయని భయం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరము కూడా మన పిల్లలు సుభిక్షంగా, నెమ్మదిగా, సురక్షితంగా, భయం లేకుండా బ్రతకడానికి మా పిల్లలకి ప్రాకారాలు అవసరమని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు అక్కడ చెప్తున్న మాట మనం చూసినట్లయితే, ప్రాకారం అనేది ప్రజలను భయం నుండి ధైర్యపరుస్తుంది. హల్లెలూయా. ప్రాకారం ఏం చేస్తుందండి? ప్రజల్ని భయము నుండి విడిపిస్తుంది, భయం నుంచి ధైర్యపరుస్తుంది, భయములన్నింటినీ కూడా ప్రారంభాలుతుంది. తర్వాత కీర్తన గ్రంథము 31వ కీర్తన 2వ వచనం. కీర్తన 31 2వ వచనం. నాకు నీవు చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించు. నా కొండ, నా కోట నీవే, నీ నామమును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నీ శరణు జొచ్చున్నాను, నన్నెన్నడూ కూడా సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీవు చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రమైన శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రాకారం గల ఇల్లు ప్రజల్ని శత్రువు అనగా సాతానుడు భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడి నిన్ను కాపాడడానికి నాకు ప్రాకారం గల ఇల్లుగా ఉండు ప్రభా. దేవుని ఎలా కోరుకున్నాడు కీర్తనాకారుడు? దావీదు ఎలా కోరుకున్నాడండి? ప్రాకారం గల ఇల్లుగా ఉండు ప్రభా, ఈ శత్రువుల భయం నుంచి నన్ను విడిపించండి. ఇదిగో వీళ్ళ రావద్దని చెప్పడానికి వీలు లేదు. ఏ విధముగా పుట్టిన మొదలు చచ్చేంత వరకు కూడా నా జీవితం అంతా కూడా పోరాటాలే. ఈ పోరాటంలో శత్రువు అనేది నా మీదకి వచ్చిన వాడి నా మీద విజయం పొందడానికి అవకాశం లేకున్నట్లుగా నా ఇల్లు ప్రాకారం గల ఇల్లుగా చేయ ప్రభా. ఎలా అన్నాడండి? ప్రాకారం గల ఇల్లుగా చేయ ప్రభా. దయచేసి మనందరి ఇల్లు ప్రాకారం గల ఇల్లులా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఒక విలువైన మాట 20వ అధ్యాయం 15వ అధ్యాయం 20వ వచనమును అలాగే 19వ వచనాన్ని మనం కలిపి చదివినట్లయితే అక్కడ ఎలా ఉంటుందంటే, చూడండి 19:20 చదవండి. ఇర్మియా గ్రంథం 19:20. కాబట్టి అమ్మ 15వ అధ్యాయము 19:20 వచనాలు. ఇర్మియా గ్రంథము మన యొక్క మొదటి మాటకు వచ్చేసాను. 15వ అధ్యాయము 19-20 వచనాలు. ఇర్మియా గ్రంథము 15 వాగ్దాన సందేశము. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19 చదవండి. చూడండి 19. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను తిరిగి రప్పించాను. దేవుని వైపు తిరిగితే గనక దేవుని సన్నిధి నిలిచినట్లుగా నేను నిన్ను తిరిగి రప్పించదును. ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండదవు. వారిని తట్టు తిరగవలెను కానీ నీ వారి తట్టుకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలకు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగాను నేను నియమించేదను. నిన్ను రక్షించుటకును నేను విడిపించుటకును నేను తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయింపకపోదుని యెహోవా సెలవిస్తున్నాడు. దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించేదను, బలత్కారు చేతులు నిన్ను విమోచించేదను. చూడండి దేవుని వాక్యం ఎంత నమ్మదగినదో. ఆ 19వ వచనం అంటున్న మాట చూడండి. 19వ వచనంలో నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను తిరిగి రప్పించేదను. రెండోది, నీవు ఏవి నీచమనివో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండదు. అంటే ప్రాకారం ఉంటేనే ఏది మంచో ఏది చెడో, మన భావోద్రేకాలకు లోనైనప్పుడు ఏది మంచో ఏది చెడో మనకు తెలియదు. ఏ నిర్ణయం మంచిదో ఏ నిర్ణయం మంచిది కాదు మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో భావోద్రేకాలలో మనం మంచిని చెడుగా భావిస్తాం, చెడుని మంచిగా భావిస్తూ ఉంటాం. ఆ బాధ అలాంటిది, ఆ కష్టం అలాంటిది, ఆ దుఃఖం అలాంటిది, ఆ అవమానం అలాంటిది. అలా కాకుండా వివేచించే జ్ఞానం, మంచిలో చెడుని మంచిని వేరు చేయగల వివేచన జ్ఞానం అనేది
మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు నోటుగా ఉంటానని సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన తట్టు మనం తిరిగేవారికి ఉండాలి, కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. మనం వాళ్ళ వైపు వెళ్ళిపోకూడదు, వాళ్ళని మన వైపు నడిపించుకునే వారిగా ఉండాలి. మనం వాళ్ళ వైపుని ప్రభు వైపు తిప్పేవారు ఉండాలి, కానీ మనం వాళ్ళ వైపు తిరిగిపోయేవారు ఉండకూడదు. రెండోదిగా మనం చూసినట్లయితే ఇలా చేస్తే అప్పుడు నేను నీకు ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను. అప్పుడే దేవుడు బలమైనటువంటి ఇత్తడి ప్రాకారం, ఎవరు పడగొట్టని ఇత్తడి ప్రాకారం, ఎవరు జయించని ఇత్తడి ప్రాకారం, ఎవరు అపాయము కలుగు చేయని ఇత్తడి ప్రాకారంగా దేవుడు నిన్ను కూడా స్ట్రాంగ్గా, బలమైన వారిగా, ధైర్యవంతులుగా, విశ్వాస వీరులుగా దేవుడు చేసి ఆయన నిత్య రాజ్యానికి మనందరినీ ఇక్కడ వారసులుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దయచేసి మనం ప్రాకారం గల పురములో ఉండి మంచి చెడులు వివేచించే వారిగా ఉందాం. ప్రాకారం గల పురములో ఉండి దేవుని వైపు తిరగడానికి ప్రయత్నించేద్దాం. ప్రాకారం గల పురములో ఉండి దేవుని వాక్యానికి లోబడదాం. అలా లోబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను కూడా ఇత్తడి ప్రాకారంగా చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న తలలో వంచండి. మా మనవికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఇమోషనల్ భావోద్రేకాలు మనిషి జీవితంలో మంచివి కాదని చెప్పలేము తండ్రి. ఎందుకంటే మమ్మల్ని రోబోల్లా సృష్టించలేదు. మమ్మల్ని మంచిని చెడు కోసం అయిన వారిని కోల్పోయినప్పుడు భావోద్రేకాలతో ఏడ్చి బాధపడినటువంటి పరిస్థితి, మమ్మల్ని ఎవరైనా గాయపరిస్తే ఆ మాటలు బట్టి కృంగిపోయి ఏడ్చిన పరిస్థితి మేము కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా మా హృదయాలు భావోద్రేకాలకి లోనయ్యేటువంటివిగా ఉన్నాయి నాయన. అయితే ఈ భావోద్రేకాలు అనేవి మంచిని నడిపిస్తున్నాయా, చెడుగా నడిపిస్తున్నాయా ఒకసారి ఆలోచించుకునే స్థితి మాకు ఇవ్వండి నాయన. నీ వైపు తిరగడానికి సహాయం చేయను. నా కుటుంబం చుట్టూ, నా ఇంటి చుట్టూ, సంఘము చుట్టూ ప్రార్థన ప్రాకారాలు కట్టుకుని నేను ఇచ్చే రాజ్యాన్ని మేమందరూ వారసులయ్యే కృప అనుగ్రహించండి ఆయన. మేమందరము కూడా చిన్న చిన్న విషయాలకి బలహీనం అయిపోతున్నాం, చిన్న చిన్న అవమానాలకి కృంగిపోతున్నాం. మేమందరం ఒకటి ఎత్తడి ప్రాకారం వలె మేము ధైర్యంగా, స్థిరమైన వారుగా, బలమైన వారుగా నీ కొరకు జీవించే కృప అనుగ్రహించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.